రోషన్ నువ్వే మాట్లాడు, బాగా మాట్లాడుతున్నావు కదా, స్టార్ట్ చేయి. అదే అదే తనే మాట్లాడుతున్నాను, స్టార్ట్ చేయండి. యా, అందరికీ నమస్కారం. అండ్ గ్యాప్ కావాలా? ఇంకా గ్యాపా? ఓకే, నేను జరుపు. ఓకే, ఎలా స్టార్ట్ చేయాలో స్పీచ్ ఇప్పుడు? యా యా, అందరికీ నమస్కారం. అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, ఇది నిర్మా కాన్వెంట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్. ఇక్కడ ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో మన రోషన్ని ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ రోషన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికి, తనతో కూర్చుని మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాం. అండ్ నిర్మలా కాన్వెంట్ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ అంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు, అన్నపూర్ణ స్టూడియోస్ అంటే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్, అండ్ అలాగే కాన్సెప్ట్ ఫిలిమ్స్, మేము ముగ్గురం కలిపి ఈ 3 ప్రొడక్షన్స్ కలిపి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసాం. అండ్ ఆ సినిమాలో నేను కూడా ఒక ముఖ్య పాత్ర, వెరీ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. అండ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ రోషన్ అంటే మన శ్రీకాంత్ అండ్ ఓహో గారి అబ్బాయి. అండ్ అలాగే శ్రియా శర్మ అని ఇంకో అమ్మాయిని కూడా ఇంతకుముందు చాలా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది, ఆమెను కూడా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ కోటి గారి అబ్బాయి అంటే రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటి గారి అబ్బాయి రోషన్ సాలూరి ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ సినిమాలో. అలాగే ఏఆర్ రెహమాన్ గారి అబ్బాయి ఈ సినిమాలో చిన్నపిల్లోడు. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ అతను ఫస్ట్ సాంగ్ పాడాడు. అండ్ ఇంకా మన రాజీవ్ కనకాల, సుమా కనకాల వాళ్ళ అబ్బాయి రోషన్ కనకాల, అతను కూడా ఈ సినిమాలో ఇంట్రడక్షను. అలాగే మా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ విశ్వేశ్వరరావు కూడా ఈ సినిమాలో ఫస్ట్ ఫిలిం. అండ్ ఇంకా ఇలాగే శంకర్ మహాదేవన్ గారి అబ్బాయి పేరు మనిషి సిద్ధార్థ్ శంకర్ మహాదేవన్ గారి అబ్బాయి సిద్ధార్థ్ మహాదేవన్, తను కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఇంకెవరు, ఎంతమంది ఉన్నారు ఇంకా? అఫ్ కోర్స్ డైరెక్టర్ గారు నాగేశ్వరరావు గారు, నాగకోటేశ్వరరావు గారు, ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఇలా చాలామంది ఉన్నారు లిరిసిస్ట్స్ కూడా, అది కూడా వాటితో పాటు నేను కూడా ఇంట్రడ్యూస్ అయ్యాను యాజ్ సింగర్. సో ఇట్లా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేసినప్పుడు. ఈ సినిమాలోకి యాక్చువల్గా నాకు ఈ సినిమా యాజ్ అ ఆర్టిస్ట్గా నా దగ్గరికి వచ్చింది. ఆర్టిస్ట్గా ఈ సినిమా చేస్తారా మీరు, ఒక మంచి రోల్ ఉంది, ఇట్లా చేస్తున్నామని వచ్చినప్పుడు కథ బాగా నచ్చింది నాకు. లేదు, ఐ వుడ్ లైక్ టు ప్రొడ్యూస్ ఇట్ ఆల్సో అని అన్నాను. సినిమా చేస్తాను, ప్రొడ్యూస్ కూడా చేస్తాను అని అన్నాను. అప్పుడు హీరో ఎవరు, దీనికి ఈ సినిమా ఎవరు, ఒక యంగ్ టీనేజర్ కావాలి, ఒక యంగ్ టీనేజర్ లవ్ స్టోరీ ఇది. ఆ టీనేజర్ కావాలి, ఎవరు హీరో అనుకుని వెతుకుతూ ఉన్నప్పుడు చాలా ఫోటోలు చూసి ఫైనల్గా స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్గా రోషన్ వాజ్ సెలెక్టెడ్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. చాలా ఫెంటాస్టిక్గా చేశాడు ఈ సినిమాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అంటే లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, తన పక్కన ఉన్నాడని చెప్పడం కాదు. అండ్ వెరీ హ్యాపీ. యంగ్స్టర్స్లో ఎప్పుడున్న కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ హార్డ్ వర్క్ కానీ, వాళ్ళు ఇంతకుముందు మేము సినిమాల్లోకి వచ్చినప్పుడు డైరెక్టర్ ఏం చెప్తే అది వాళ్ళు చేయి ఇట్లా అనమంటే అనేవాళ్ళం, ఇట్లా అనమంటే అనేవాళ్ళం. అట్లా కాదు, వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ ప్రిపేర్డ్, డైలాగ్స్ ఆర్ ఆల్ ప్రిపేర్డ్, వెరీ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. అండ్ తనతో చేసినప్పుడు కూడా నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన శ్రీకాంత్ గారి అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత ఎదిగిపోయాడు అని. అండ్ అలాగే నేను హీరోయిన్ కూడా, అలాగే మిగతా ఆర్టిస్ట్ కూడా చాలామంది ఉన్నారు, కొత్త పిల్లలు అందరూ, రోషన్ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు చక్కగా. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. థియేటర్స్ అన్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఈ థియేటర్స్ అన్ని కరెక్ట్గా సెట్ అవుతే మంచి థియేటర్లు పండుగానే వీ గోయింగ్ టు రిలీజ్ ద ఫిలిం సెన్సార్ అయిపోయింది. అండ్ ఇట్స్ రెడీ ఫర్ రిలీజ్.
And Roshan, you want to say a few words? ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ, బట్ లవ్ స్టోరీతో పాటు దీంట్లో ఒక నాకు నచ్చింది ఎందుకంటే ఈ సినిమాలో ఇప్పుడు ఒక్క జస్ట్ లవ్ స్టోరీ అంటే నాకు పాత్ర ఉండే, జస్ట్ లవ్ స్టోరీ అంటే నాకు పాత్ర ఉండేది కాదు. అండ్ ఒక ఇన్స్పైరింగ్ నాలెడ్జ్తో ఉన్నది. తెలిసి తెలియని వయసులో లవ్లో పడి, అమ్మాయి పేరు శాంతి, అబ్బాయి పేరు శామ్యుల్, అక్కడే తెలుస్తుంది కదా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో, సొసైటీలో వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ అలాగే వాళ్ళ స్టేటస్ డిఫరెంట్, వాళ్ళ కల్చర్స్ డిఫరెంట్, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు అవన్నీ ఆ వయసులో అవన్నీ పట్టించుకోరు. అండ్ ఇట్ వాజ్ వెరీ ప్యూర్ ఇన్నోసెంట్ లవ్. బట్ అది వాళ్ళు ప్రేమించుకున్నాము అని తెలిసిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఉన్నాయో బయటపడ్డాయి. అండ్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఆ టైంలో శామ్యూల్ అదేదో ఒక రాంగ్ దావ వెళ్ళక అదేదో డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని సరిగ్గా చదువుకోక, అది కాక అతను ఒక టాపర్ క్లాస్కి టాప్ లెవెల్ స్టూడెంట్. అతను ఆ నాలెడ్జ్ను వాడుకుని, ఆ ఇంటెలిజెన్స్ని వాడుకుని ఎలా అమ్మాయిని మళ్ళీ హౌ వీ గెట్స్ హర్ బ్యాక్ అనేది బాగా ఇన్స్పైరింగ్గా ఉంది ఈ సినిమాలో. అండ్ అందుకనే ఈ సినిమాలో యాక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. నాకు ప్రైమరీ స్కూల్లోనే స్టార్ట్ అయిపోయింది లవ్ అనేది. అది ఎందుకు ఎలా అది ఇన్ఫాచ్యుయేషన్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, మనకు తెలీదు. ఎస్, ఇట్స్ నాట్ ద రైట్ టైం, బట్ లవ్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ గైడెడ్ ప్రాపర్లీ అండ్ అది ఒక రాంగ్ పాత్లోకి వెళ్ళకపోతే ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ దట్స్ వాట్ ఆర్ ఫిలిం ఇస్ అబౌట్. నేను పెద్ద హర్డిల్, ఆబ్స్టికల్ యాక్చువల్లీ. ట్రైలర్లోనే ఉంది ఛాలెంజ్ చేశాడు అని. సో ఇట్స్ బిగ్ ఆబ్స్టికల్. అండ్ నన్ను క్రాస్ చేస్తాడా లేదో అనేది సినిమా ఫిల్మ్. అది క్రాస్ చేస్తే తన గమ్యం చేరుకోగలడు. Let us see how it is, how my character comes and in the film. అంటే ఇప్పుడు నేను సీనియర్ యాక్టరే, బట్ నాకు అన్ని చిన్న చిన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి, యంగ్ ఆలోచనలు. దానికి ఏం లేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యంగ్గా, వాళ్ళ టీం అంతా వెరీ యంగ్ టీం అక్కడ ఉన్న వాళ్ళంతా. అండ్ అప్ టు డేట్ ఉన్న టీము అందరూ చూశాను అక్కడ పనిచేసి. అంతే. ఇది ఇప్పుడు 50 కోట్ల క్లబ్ అని ఇప్పుడు పెట్టారు. నేను ఇంతకుముందే అన్నాను, మాయాబజారు రిలీజ్ అయి ఉంటే అది ఎన్ని కోట్లు, ఒక 5,000 కోట్ల క్లబ్బా? సో దెర్ ఇస్ నో నంబర్స్ పెట్టద్దండి. ఈ 50 కోట్లు ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 50 కోట్లు అంటే పెద్ద చోట్లేదు. మొన్న ఒక 5 years బ్యాక్ ఒక 30 crores అంటే అనుకునేవారు. ఇప్పుడు కేరళలో చూశాను నేను, మొన్న ఒక పెద్ద ఆర్టికల్ చేశాను, ఫస్ట్ ఫిలిం టు క్రాస్ 12 crores అని. అంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ 7% per year. సో 40 crores, 50 crores will become 54 crores next year automatically, that club, the value of that. So there is no, numbers is nonsense according to me. Same places, all the same places, Chikmagalur, Rajasthan, అలా వెళ్ళాం మేము. మీకు అందరికీ గుర్తుందో లేదో, గీతాంజలి షూట్ చేసినప్పుడు ఊటీలోనే షూట్ చేసాం. అప్పటికి ఒక 1000 సినిమాలు జరుగుంటాయి ఊటీలో. బట్ అది చాలా కొత్తగా ఉంది అన్నారు. అది చూసే కళల్లో ఉంటుంది, తీసే కెమెరామెన్ బట్టి ఉంటుంది. అండ్ చేసేది మా కెమెరామెన్ ఈజ్ ఆల్సో న్యూ, కొత్తగా ఇందాక చెప్పడం మర్చిపోయాను. డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ విశ్వేశ్వర్. అండ్ చాలా బాగా తీశాడు ఫస్ట్ ఫిలిం దానికి. అండ్ బికాస్ ఐ లైక్డ్ హిమ్ సో మచ్, ఇప్పుడు
కళ్యాణ్ కృష్ణలో తీసే సినిమా కూడా కళ్యాణ్ కృష్ణ నాగ చైతన్య తీసే అనుపూర్ణ స్టూడియోస్లో కూడా ఐ ఆస్క్డ్ హిమ్ టు బీ ద కెమెరామెన్. సో ఇట్స్ ఫెంటాస్టిక్. సో నేను అనుకున్నా ఏం సినిమాలు చేయకూడదని. ఒక 7th గ్రేడ్ వరకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. సో ఏం సినిమాలు చేయకూడదు అనుకున్నాను. తర్వాత 8th గ్రేడ్లో రుద్రమదేవి వచ్చింది నాకు ఆఫర్. సో అది చేసిన తర్వాత తెలియని ఇంట్రెస్ట్ అలా మూవీస్లోకి వెళ్ళిపోయాను. తెలియని ఇంట్రెస్ట్ వచ్చింది మూవీస్ మీద. సో ఒకరోజు జీకే అంకుల్ వచ్చేసి ఇలా అడిగారనమాట. సో నాన్నని అడిగారు, నేను లేనప్పుడు 10th ట్యూషన్స్ అవన్నీ చేస్తున్నా. నాన్నని అడిగారు అనమాట, ఇలా మూవీ రోల్ ఉంది చేస్తారా అది అని చెప్పలేదు, నాకని చెప్పలేదు. ఫస్ట్ స్టోరీ చెప్పారు నాన్నకి. స్టోరీ చెప్పిన తర్వాత నాన్న చెప్పారు, ఏంటి ఎవరికి చెప్తున్నారు స్టోరీ, జీకే గారు ఎవరికి చెప్తున్నారంటే, స్టోరీ అంతా చెప్పిన తర్వాత చెప్పారు ఇది రోషన్కి ఇది అని ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి చెప్పిన తర్వాత నాన్నకు కూడా చాలా నచ్చింది స్క్రిప్ట్. సో నెక్స్ట్ డే వచ్చేసి నన్ను అడిగారు. నెక్స్ట్ డే ఆయన కూడా నర్వస్గా చేస్తాడా చేయడా, ఎందుకంటే నాగార్జున సార్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు అన్నీ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సో చేస్తాడా, దానికంటే ఒక మంచి స్క్రిప్ట్, ఒక ఫస్ట్ మూవీ, ఒక ఆపర్చునిటీ కోల్పోకూడదు రోషన్ అని చెప్పి నర్వస్గా వచ్చారు నా దగ్గర ఒప్పుకుంటానా లేదా అని. సో నేను ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు సినిమా చేస్తామంటే, లేదు నాన్న నేను స్టడీస్లో ఇలా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, 11th కదరా, 11th మరి అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు కదా అంటే, సరే నాన్న స్క్రిప్ట్ బాగుంటే చేస్తాను అని ఏదో పెద్దోళ్ళ మాట్లాడేశాను అనమాట. సో నాకు ఒక బ్రీఫ్ సమరీ ఇచ్చారు స్క్రిప్ట్ది. సో దాని తర్వాత చెప్పారు నాగార్జున గారు కూడా ఈ రోల్ చేస్తున్నారంటే, దాని తర్వాత నాకు ఇంకా ఎక్సైట్మెంట్ అయిపోయి, సో నాన్నకు వెంటనే కాల్ చేసి ఓకే చెప్పు అని ఆయనని అడుగుతా ఉన్నాను అనమాట. సో అలాగే ఈ మూవీ నాకు వచ్చి మళ్ళీ ఫోటోషూట్స్ అవన్నీ జరిగినాయి. సో అలా ఈ సినిమాలోకి వచ్చానమాట. చాలామందికి రాదండి ఈ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఫిల్మ్లోనే ఒక పెద్ద హీరోతో సెకండ్ హాఫ్ మొత్తం ఉంటారు సార్. సో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఆయనతో. సో చాలా నేర్చుకున్నాను. ఎవరికి రాదు ఈ ఆపర్చునిటీ, ఒక పెద్ద స్టార్తో ఫిల్మ్ చేయాలని ఎవరికి రాదు ఆపర్చునిటీ. నాకు వచ్చింది అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ. ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. సో చాలా నేర్చుకున్నానండి. ఆయన నాకు కాంప్లిమెంట్స్ కూడా చాలా ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. స్టార్టింగ్ 2 days నర్వస్గా ఉండింది. సో ఆయన నాతో ఇంటరాక్ట్ చేసి ఆ కంఫర్ట్ లెవెల్ వచ్చేసింది సార్తో. సో అది అండి. No, I feel jealous of him now because nothing. ఆ లోపల ఉన్న ఎమోషన్స్ కానీ, ఆ ఎక్సైట్మెంట్ కానీ, ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, అది ఇప్పుడు మాకు రావట్లేదు ఆ ఫీలింగ్. ఐ జస్ట్ విష్ ఐ వాజ్ ఇన్సైడ్ యూ. శ్రీకాంత్ సినిమాలో కూడా నేను ఒక సపోర్టింగ్ రోల్ చేశాను. అండ్ మళ్ళీ బాబు రోల్లో, ఇప్పుడు రోషన్ రోల్లో సినిమాలో కూడా ఐఎమ్ డూయింగ్ ఎ మెయిన్ సపోర్టింగ్ రోల్. ఇట్స్ అ వెరీ కోఇన్సిడెంటల్. నిన్నే ప్రేమిస్తా సినిమాలో ఐ వాజ్ డూయింగ్. అదే చెప్తున్నాను కదండి, ఐఎమ్ వెరీ లక్కీ. దీనికంటే ఇంకా ఎక్కువ నేను ఏం అడగలేను. ఇంకా ఏం లేదు, అన్నపూర్ణ, మ్యాట్రిక్స్, టీమ్వర్క్స్ అంటే ఇంకా ఎక్కువ ఏం లేదండి నన్ను అడిగితే. సో ఐఎమ్ వెరీ లక్కీ, అంతే అండి. ద క్యారెక్టర్ ఇట్స్ అ లవ్ స్టోరీ అండి. చాలామందికి రాదు ఇలాంటి రోల్స్ ఇవన్నీ. చాలామంది అంటే ఒక టీనేజ్ లవ్ స్టోరీ అండి. ఒక ఏజ్ దాటిన తర్వాత చేయలేరు ఇది. సో నేను ఇప్పుడు చేయాలంటే కూడా చేయలేను అది, ఆ రోల్. సో ఆ లాస్ట్ ఇయర్, ఆ 1 year బ్యాక్ ఆ ఫేస్, ఆ ఇమ్మెచ్యూరిటీ అలాగే ఉండాలండి. సో ఐ ఫీల్ వెరీ లక్కీ టు డూ దిస్ ఫిల్మ్. నో అండి, తన్నులు తింటాను తప్పితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్షన్ పార్ట్స్. యా.
నేను తన్నులు తింటా కానీ ఎవరిని కొట్టేది లేదు. అలాంటిది ఏం లేదండి. అలాంటిది అది లేదు. అది లేదు. నో సేవింగ్. నేను చెప్పాను కదా పెద్ద ఆబ్స్టికల్ హర్డిల్ లాంటి. అది క్రాస్ చేస్తారో లేదో. మీ కాంట్ టెల్ యూ ప్రభు, సినిమా రిలీజ్ అవుతుంది, ఏదో దాచుకోవాలి కదా. నాన్న అదే చెప్పాను కదండి, స్టోరీ చెప్పిన తర్వాత చేయరా అని చెప్తానే ఉన్నారు. సో ఫస్ట్ డే షూటింగ్ అన్నప్పుడు ఆయన కూడా నర్వస్గా ఫీల్ అయ్యారు, చేస్తాడా చేయడా, యాక్టింగ్ స్కూల్ ఏం నేర్చుకోలేదు. సో అవన్నీ చేశారు. నేను ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. సో వెళ్ళి చేసిన వెంటనే జీకే అంకుల్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు నాన్నకి. సో ఆయన అన్నీ చేసిన తర్వాత ఓకే కాన్ఫిడెంట్గానే ఉన్నాడు అని చెప్పి కొన్ని టిప్స్ అలాంటి చిన్నవి ఇస్తాను. పాడన్ నో నథింగ్, ఏం లేదు. ఒక 5-6 days వర్క్షాప్ చేశాను, బట్ ట్రైనింగ్ అంటే ఏం లేదండి. ఒక రుద్రమదేవి చేశాను, అదే నా పెద్ద ట్రైనింగ్. సో యా. థ్యాంక్ యూ. నో, ఇప్పుడు యంగ్స్టర్స్ లేదండి, ఒక 2-3 years బ్రేక్ ఇచ్చేసేయాలండి. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడే యాక్సెప్ట్ చేయరు జనాలు నన్ను. నాకు కాన్వెంట్స్ రోల్ అవన్నీ కూడా ఈ సినిమా తర్వాత కాన్వెంట్, ఎందుకంటే కాన్వెంట్ అంటే నిర్మలా కాన్వెంట్ ఒక్కటే గుర్తు రావాలి నా లైఫ్లో. ఒక స్కూల్ రోల్ చేశానంటే అది నిర్మలా కాన్వెంట్ ఒక్కడే ఉండాలి. సో నాకు తెలిసి జనాలు యాక్సెప్ట్ చేయరు నన్ను ఒక మెయిన్ లీడ్గా. సో అందుకే ఒక 22-21 అయినాక గ్రాడ్యుయేషన్ అన్నీ పూర్తి చేసుకుని వస్తాను మళ్ళీ. పర్ఫెక్ట్, ఫోకస్డ్, వెరీ హ్యాపీ. లేదండి, మంచి వస్తే మేబీ ఒక 1-2 years దాన్ని డ్రాగ్ చేయొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ఇమీడియట్గా దే విల్ యాక్సెప్ట్ మీ. మంచి ఆఫర్స్ వచ్చినా కూడా ఐ డోంట్ థింక్ ద people will accept me as a hero. So I think 21 is the right age. So 16 confirm. ఇదే కొంచెం విల్ కన్ఫర్మ్ ఇట్. అంటే సడన్గా అనుకున్నాం కదా, సడన్గా తీసుకొచ్చాం కదా సినిమా. థియేటర్స్ అని సెట్ చేసుకోవాలి, మంచి థియేటర్లు లేకపోతే నాకు ఇష్టం ఉండదు రిలీజ్ చేయడం. ఇంత కష్టపడి తీసి ఏదో డేట్ వచ్చింది కదా అని. సినిమా అంతా రెడీగా ఉంది, బట్ మాకు ఈ వీకెండ్ ఈ సాటర్డే సండేలో తెలిసిపోతుంది. సండే లోపల డేట్స్ మాకు థియేటర్స్ అన్ని సెట్ అయిపోతే. చాలా మంది చేశారండి, లైక్ అనితా చౌదరి గారు, ఆదిత్య మేనన్ గారు, సూర్య గారు, అందరూ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. సినిమాలో వినపట్లేదు. ఎగ్జైట్ అవుతూ అంటే అందరికి మన అందరిలో ఒక సింగర్ ఉంటాడు కదా, ఇంట్లో వాళ్ళని బాధ పెడతా ఉంటాం పాడుతూ ఏదో. నేను ఈ పాట బాగా నచ్చింది, ఏఆర్ రహమాన్ పాడిన పాట, అండ్ వెరీ ఈజీ సాంగ్ టు సింగ్. అది పాడుతూ ఉంటే రోషన్ విని సార్ బాగుంటే మీరు కూడా ట్రై చేయండి, మీ వాయిస్ బాగుంది అనగానే, వాయిస్ బాగుంది అనగానే ఓకే వెళ్ళి పాడదామని చెప్పి, వాయిస్ బాగాలేదు అని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా. సో వెళ్ళి ట్రై చేసాము. జనరల్గా బయట వాయిస్ చాలా బాగుండొచ్చు, బట్ సింగింగ్ చేసేటప్పుడు మారిపోద్ది. అండ్ బయట మాట్లాడిన దానికి పాడిన దానికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఒక్కోసారి పాడినప్పుడు బాగుంటుంది. సో అది రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఇంజనీర్ రోషన్ చాలా బాగుంది అన్నారు. సరే ఇది బాగుంది, ఇప్పుడు శృతిలో పాడాలి కదా, నెక్స్ట్ వాయిస్ బాగుంది. సో అది రోషన్ బాగా హెల్ప్ చేశాడు. అంటే
వెరీ డిఫికల్ట్ ప్రభు, చేసేదేదో కరెక్ట్గా చేయాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు సింగ్ ఫర్ మై సెల్ఫ్. ఎప్పుడైనా మంచి ఈజీ పాట ఈజీగా పాడతాకి మరీ హైస్ అండ్ లోస్ లేకుండా ఇప్పుడు ఈ పాటలాగా ఉంటే డెఫినెట్గా రోషన్తో అన్నాను ట్రై చేద్దాం మళ్ళీ ఇంకొకసారి, టైం ఉండాలి దానికి. బికాజ్ ప్రొఫెషనల్ సింగర్స్కేనంట ఇట్ విల్ టేక్ 8-9 hours ఇప్పుడు ఒక పాట పాడాలి అంటే అంత పర్ఫెక్షన్తో పాడాలి. నాకు వేసుకోండి 8-9 hours into 10. అది ఓకే, చెప్తానే ఉన్నావు నిన్న నుంచి చెప్తాను. మళ్ళీ బ్యూటిఫుల్ ఇక్కడ కాదు, ఇంకా మంచి ప్లేస్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి ఒక విందు ఇచ్చి చెప్తాను హ్యాపీగా. ఐఎమ్ హ్యాపీ, దీస్ ఆర్ హ్యాపీ న్యూస్. ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ ప్రెస్ మీట్లో ఎందుకు అది ఉంది, వాళ్ళు ఇద్దరు వచ్చి నాకు ఇది నాన్న ఇప్పుడు ఇది టైము వాళ్ళు చెప్తే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయి. న్యూస్లు చాలా ఉన్నాయి. ఐ మీన్ ఐ విల్ టెల్ ద ఎగ్జాక్ట్ డేట్స్. చెప్పుకోవడానికి ఏముందండి దీంట్లో. ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ ఫర్ బోత్ నాగ చైతన్య అండ్ అఖిల్. డేట్స్ ఐ విల్ టెల్. ఇమ్మీడియట్గా మూవీ ఇదిగో ఇందాక అన్నారు, ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేశాను నేను. రోషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళిద్దరు నా దగ్గర నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళారు. సో అండ్ ఆఫ్ కోర్స్ అట్లా అని కాదు, చైతన్య కాదు, అఖిల్ ఎస్పెషలీ. అండ్ నాకు నిన్నే పెళ్ళాడుతా అంటే బాగా ఇష్టమైన సినిమా అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. నాకే కాదు, ఆల్ యంగ్ పీపుల్కి, అప్పుడు ఆ ఏజ్ గ్రూప్, ఆ యంగర్ జనరేషన్కి. అది కానీ కళ్యాణ్ కృష్ణతో అటువంటి కథ ఒకటి చేద్దాం, కళ్యాణ్ చైతన్యతో, నాగ చైతన్యతో సూట్ అవుతుంది, అతనికి ఆ ఇమేజ్ బాగా సెట్ అవుతుందని చెప్పి అన్నాడు. కళ్యాణ్ కృష్ణ మంచి కథ డెవలప్ చేశాడు. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దాన్ని ఇప్పుడు మ్యూజికల్ చేస్తాకి దేవిని పట్టుకొచ్చాం. అండ్ ఒక మంచి హీరోయిన్ కూడా బాగుండాలి, మంచి హీరోయిన్ అని చెప్పి రకుల్ ప్రీత్ ఇస్ అ గుడ్ ఆర్టిస్ట్, చూస్తాక బాగుంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అమ్మాయిని కూడా ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్, తెలుగు అలా మాట్లాడేస్తున్నాం బాగా. అండ్ ఆ అమ్మాయిని పెట్టాం. అలాగే ఐఎమ్ వెరీ, నిన్నే పెళ్ళాడతా అంటే నిన్నే పెళ్ళాడతా కాదు కథ, ఇట్స్ నాట్ రీమేక్ ఆఫ్ నిన్నే పెళ్ళాడతా. ఆ జానర్లో ఉండే కథ, ఆ టైప్ ఆఫ్ కథ. అండ్ జగపతి బాబు, సంపత్, రావు రమేష్, ఇట్లా లాడ్ ఆఫ్, ఇట్స్ నైస్ ఫిలిం. ఫుల్ ఫ్లెజ్ నిన్నే పెళ్ళాడతలాగా అందరూ ఉన్నారు. అండ్ విక్రమ్ నాకు మనం షూటింగ్ జరుగుతుండగా ఒక కథ చెప్పాడు, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే జనరల్గా విక్రమ్ సినిమాల్లో ఉండే కాంప్లికేషన్స్ లేని లవ్ స్టోరీ. దెర్ ఇస్ నో ఇట్స్ ఎ క్లీన్ క్లియర్ లవ్ స్టోరీ. అండ్ నాకు విక్రమ్ సెకండ్ హాఫ్లో మనంలో నాది శ్రేయాది లవ్ స్టోరీ హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. దట్ హోల్ థింగ్, దెన్ ఆ గుండె కొట్టుకోవటం ఇవన్నీ చాలా బాగా పోయిటిక్గా తీశాడు. అంత పోయిటిక్గా ఈ కథ అప్పుడు చెప్పాడు. ఆ కథ చెప్తే విక్రమే అన్నాడు, ఇది అఖిల్కి బాగుంటుందండి, ఇది వెరీ యంగ్ లవ్ స్టోరీ, బాగుంటుంది, చేద్దాం అంటే తప్పకుండా చేద్దాం విక్రమ్ అన్నాను. ఈజ్ వెరీ యంగ్, అయిపోయింది, స్టార్ట్ చేద్దాం, ఇది ఫినిష్ చేయన్నాను. అదే తప్పు, నేను చేసిన తప్పు. అండ్ ఇది ఫినిష్ చేసిన తర్వాత మాట్లాడుకుందాము అని అన్నాను. అంతలోకి సూర్య వచ్చి ఎత్తుకుపోయాడు. సో 24కి విక్రమ్ మళ్ళీ అది అయ్యి తను నాకు వచ్చేదానికి టైం పట్టింది. అలాగే యాక్చువల్గా విక్రమ్ మన అల్లు అర్జున్తో సినిమా స్టార్ట్ చేయాలి అక్టోబర్ నుంచి గీతా ఆర్ట్స్లో బన్నీతో. అది ఫార్చునేట్గా మామూలు మా కోసం జరిగినట్టే, అఖిల్ కోసం జరిగినట్టే అది ఒక 4-5 months 6 months పోస్ట్పోన్ అయింది. అండ్ హరీష్ శంకర్తో ఐ థింక్ ఏదో సినిమా అనౌన్స్ చేసినట్టున్నారు, అది అయినగానే చేస్తున్నారు అది. సో నేను అప్పుడు అల్లు అరవింద్ గారిని అడిగితే వెంటనే తప్పకుండా చేద్దాం, దేనికేముంది, ఎనీవేస్ ఫ్రీ కదా. అండ్ సో దట్స్ వై మొన్న స్టేజ్ మీద కూడా అందుకనే థ్యాంక్ చేశాను, మళ్ళీ ఆయన థ్యాంక్ చేస్తున్నాను. అండ్ నాకు అది బాగా ఇష్టమైన కథ, ఇష్టమైన డైరెక్టర్ విక్రమ్. కరెక్ట్గా నేనేమనుకున్నానో అది సెట్ అయింది.
అందుకనే అఖిల్ రీలాంచ్ అని అంటున్నాను. అది సో కళ్యాణ్ కృష్ణ ఇది ఫినిష్ చేసిన కానీ ఐ విల్ స్టార్ట్ దట్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ సోగ్గాడే చిన్న సీక్వెల్ 2 ఆల్రెడీ బంగారు రాజు అని రిజిస్టర్ చేసాం టైటిల్. సీక్వెన్స్ అనేటువంటి ఇమీడియట్ గా వస్తుంది కదా, మధ్యలో గ్యాప్. నాకు మధ్యలో ఓం నమో వెంకటేశాయ వచ్చింది కదా, దేనికి స్టార్ట్ చేసినప్పుడు సంక్రాంతి అనుకున్నాం. ఈ సినిమాలో అనుష్క ఉంటే బాగుంటుంది, కృష్ణమ్మ క్యారెక్టర్లో చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేటప్పటికీ ఆ అమ్మాయి డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక 2 నెలలు అట్లా షిఫ్ట్ చేసుకున్నాం. అలాగే సౌరభ్ జైన్ మా వెంకటేశ్వర స్వామి చాలా బిజీ, అంటే తను సీరియల్స్ అన్నీ చేస్తున్నాడు. అండ్ ఆయన డేట్స్ కూడా సెట్ అయ్యి అన్నీ సెట్ అయ్యేటప్పటికి లేట్ అయింది, స్టార్టింగే లేట్ అయింది. ఇది అయిన తర్వాత మాకు చాలా సీజీ వర్క్ ఉంది. ఆనందలోకం అని, బాలసముద్రం అని, రకరకాలు ఉన్నాయి సినిమాలో. మిథాలజీ అంటే చాలా గ్రాఫిక్స్ ఇవన్నీ ఉంటాయి. గ్రాఫిక్స్ వాళ్ళందరూ, మేము ఏ గ్రాఫిక్స్ వాళ్ళు అయినా స్టార్ట్ చేసేటప్పుడు ఇదిగో 1 monthలో రెడీ అంటారు. అది 1 month అయ్యేటప్పటికి రెడీ అవ్వదు. అది 1 month 3 months అవుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా చూశారు, బాహుబలి సినిమా 12 సార్లు 11 డేట్స్ అనౌన్స్ చేసి ఒక 10 డేట్స్ నాకు తెలియదు, లాడ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేట్స్ అనౌన్స్ చేసి బికాజ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళారు. అది చేయకూడదు అని సంక్రాంతి అని చెప్పట్లేదు, షూటింగ్ మాత్రం నవంబర్లో అయిపోతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ సీజీ వర్క్ అండ్ నంబర్ ఆఫ్ థియేటర్స్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సోగ్గాడే చిన్న ఆయన అంత ఖచ్చితంగా ఆ రోజున ఎందుకు రిలీజ్ చేశానంటే, నేను సెప్టెంబర్లోనే బుక్ చేశానంటే డేట్స్ థియేటర్స్. ఇప్పుడు అది చేయలేకపోతున్నాను. వీఆర్ నాట్ ఏబుల్ టు ఓకే బ్లాక్ అవ్వకపోతే ఏంటి అని బ్లాక్ చేయలేకపోతున్నాం థియేటర్స్. బట్ సోగ్గాడే చిన్న సెప్టెంబర్ బ్లాక్ చేసాం. సో మా థియేటర్స్ మాకున్నాయి రిలీజ్డ్. అండ్ 4 సినిమాలు ఉన్నా వీఆర్ ఏబుల్ టు రిలీజ్. అప్పుడు ఎన్ని సినిమాలు చేసినా కూడా మీరు చేసినటువంటి వ్యక్తిగత సంప్రదాయ చిత్రాలు మాత్రం ఆ క్యారెక్టర్స్ మాత్రం రైట్స్ ఇన్ కంపారిజన్ టు దోస్ క్యారెక్టర్స్ హౌ టు సీ దెమ్. ఇది అన్నమయ్య లాంటి క్యారెక్టర్ కాదు. ఇట్ ఈస్ నాట్. అన్నమయ్య వెరీ సాఫ్ట్, ఆయన రాసుకుంటా. ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. అంటే టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వలేడు. ఈజ్ నాట్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన టెంపుల్ బయటే ఉంటాడు. వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం ఆయన, అంటే ఆయన పిలిచాడు కాబట్టి వచ్చేస్తాడు ఇక్కడ. అక్కడికి వచ్చి ఇప్పుడు మనం చూసే ఈ సేవలు, ఈ టైమింగ్లు ఇవన్నీ ఆయనే పెట్టారు ఆ టైంలో. ఎర్లీ 16th century 15th century కరెక్ట్గా లేవు హిస్టరీ డేట్. సో నేను చెప్పినవి అన్నీ కూడా కరెక్ట్ కాదు. నేను ఎక్కడో విన్న ఎవరో చెప్పినవి ఎక్కడో గూగుల్ చేసి తెలుసుకున్నాయి ఆయన గురించి. పెద్ద లేదు ఆయన హిస్టరీ గురించి. అండ్ బట్ భారవి గారును, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు దాన్ని ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ కావ్యంలాగా తయారు చేశారు. అండ్ మొన్నే క్లైమాక్స్ షూట్ చేసాం. ఇట్ వాస్ హోల్ యూనిట్, మేము అందరము టచింగ్ ఫెంటాస్టిక్ క్లైమాక్స్ వచ్చింది. అంటే ఎంతసేపు అన్నమయ్య క్లైమాక్స్ అక్కడ ఉండిపోతుంది కదా, అన్నమయ్య ఎండింగ్ ఏం చేయాలి అనేది. అండ్ అది వచ్చింది. గెటప్స్ పరంగా పెద్ద ఆయన అన్నమయ్యలో లాగా బాగా ఏజ్ అవుతుంది. ఐ థింక్ ఒక 60 years ఏజ్ వరకు తీసుకెళ్ళి యంగ్ చూపిస్తాము. అది వేరే కుర్రాడిని చూపిస్తాము. ఆ వయసులోనే వచ్చేస్తాడు. సో పెద్ద ఏజ్, పెద్ద గ్రోత్ ఉండదు. ఓకే.